రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలో పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ళ ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది. పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి సభను తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని అన్నారు. ఎప్పుడు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిందని, మిత్రపక్షాలను పోటీలో నిలబెట్టినా గెలిచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని సాధించిన స్థానాలలో ఇది ఒకటి అంటూ చెప్పారు. గాజువాకలో 95,000, భీమిలిలో 94,000, మంగళగిరిలో 91,000 మెజారిటీని సాధించామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే నారా లోకేష్ పోటీ చేశారని పేర్కొన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం 33 మంది వృద్ధులను చంపేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోమని చెప్పినా కుదరదు అన్నాడు. అందుకే ఆ పట్టుదలతోనే నేడు ఒకే రోజు సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసి చూపిస్తున్నాం. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, ఖజానా ఖాళీ చేసిందని చంద్రబాబు విమర్శించారు. దొరికిన అన్ని చోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. మళ్లీ ఆ దుర్మార్గుడు వస్తే ఏం జరుగుతుందోననే భయంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావట్లేదని చంద్రబాబు అన్నారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందని, దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను పనికిరాను అని ఒక వ్యక్తి గత 5 సంవత్సరాలలో నిరూపించుకున్నాడని, ఆ వ్యక్తి పేరు పలకడానికి కూడా తాను ఇష్టపడట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి ఎలా పని చేయాలనే దానికి తాను ఆదర్శంగా ఉండేలా పరిపాలన సాగిస్తానంటూ హామీ ఇచ్చారు. మొన్నటి ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని, ఇదొక చరిత్ర అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇన్ని తక్కువ సీట్లు ఎప్పుడూ ఎవరికీ రాలేదని, అది ప్రజల నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వంలో గాని పార్టీలో గాని అందరూ సేవకులుగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని అన్నారు. ఎలాంటి ఆడంబరాల జోలికి వెళ్లకుండా సింపుల్ గా ఉంటామని చెప్పారు. పరిపాలన అనేది ప్రజలకు సేవ చేయడానికే తప్ప వారిపై ఆధిపత్యం, పెత్తనం చెలాయించడానికి కాదని అన్నారు. 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం చేత కాదని చెప్పిన అధికార యంత్రాంగం ద్వారానే మేము చెయ్యగలుగుతున్నామని చేసి చూపిస్తున్నామని చంద్రబాబు వివరించారు.